తనను గద్దెదింపాలని మోదీ కేసీఆర్ గూడుపుటాన్ని చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లోని 7 మండలాల నాయకులతో సమావేశమైన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ను దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి అన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు, ఏప్రన్ మరింత కుంగాయి. గత అక్టోబర్లో 1.5 అడుగుల మేరకే కుంగిన ఈ బ్యారేజ్ ఇప్పుడు 4 నుంచి 5 అడుగుల మేరకు కుంగిపోయినట్లు సమాచారం. పూర్తిగా అవినీతిమయమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఆయన బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. హాలిడే కార్డు, మెట్రో స్టూడెంట్ పాసుల విషయంలో హైదరాబాద్ మెట్రో రైల్ అథారిటీ యూటర్న్ తీసుకుంది. 2 రోజుల క్రితం ఈ రెండింటినీ ఉపసంహరించిన మెట్రో రైల్ అథారిటీ ఉగాది సందర్భంగా వాటిని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల నుంచి వ్యక్తమైన ఆగ్రహం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు పూర్తికాలం పరిపాలించలేరని ఆయన వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో జరిగిన పార్టీ మీటింగ్లో హరీష్ రావు ప్రసంగించారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో మావోయిస్టులు, ఉగ్రవాదులకు సంబంధించి సేకరించిన సమాచారం పూర్తిగా ధ్వంసమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ రావు పాల్పడ్డ ఈ ఘాతుకంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వానలు ప్రజల్ని కలవరపరుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో కురిసిన వడగళ్ల వానతో పలుచోట్ల పంటలు ధ్వంసమయ్యాయి. కోత దశలో పంటలు నాశనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపడతామని ఆమె వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించిన అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల నిర్వహించిన తనిఖీలలో ఇప్పటివరకు 71 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో 29 కోట్ల రూపాయలు నగదు కాక మిగిలింది మద్యం, మత్తుమందులు, బంగారం, చీరల రూపంలో లభ్యమైంది. యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఆర్ఐఈఓ భాస్కర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ నిబంధనలను సాధారణ భక్తులకు మాత్రమే అమలు చేస్తూ ఉండగా తాజాగా అధికారులకు, సిబ్బందికి, పోలీసులకు, విలేకరులకు కూడా వర్తింపజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బాండ్ల విక్రయం ద్వారా 1500 కోట్ల రూపాయల రుణాన్ని సేకరించింది. ఈ బాండ్లను వేలం వేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నెల 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగా ఇప్పటివరకు 2500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించినట్లు ఆర్బీఐ వివరించింది.